హాయ్ ఫ్రెండ్స్, అంబికా కిచెన్ వీడియో వచ్చేసి మక్కగారలండి. కంకులు పలుసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర అండి వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మాకైతే పల్లెటూరులో బాగా అవైలబుల్గా దొరుకుతాయండి. సిటీలో కొంచెం దొరికాయి కదండి. పల్లెటూరు అంటే ఏదైనా ఈజీగా దొరుకుతాయండి. కరివేపాకు వేసుకొని అలాగే వెల్లుల్లి, ఆనియన్స్, జీలకర్ర పేస్ట్ వేసుకున్నామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే 3 స్పూన్స్ కారం వేసుకొని అంతే కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఇందులో మనం 1 స్పూను షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల మనకు కలర్ వస్తుంది. అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కారకారంగా తీయగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చక్కెర వేసుకొని చేసి ట్రై చేయండి. 1 స్పూన్ అయితే చక్కెర వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా కలుపుకొని మొత్తం బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కడాయి పెట్టేసుకొని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇలా చిన్న చిన్న గారెలాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి ఈవెన్గా. కొంచెం తొందరగా మంట హై ఫ్లేమ్లో ఉంటే మనకు కడాయికి అతుకుంటుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కాల్చుకోవాలి 2 వైపులా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అంతే అండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. వీడియో మనకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పింది మొత్తం తప్పే.